పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు ముగిశాయి. నిన్నటి వరకు గల్లీలలో మారుమోగిన మైకులు ఒక్కసారిగా మోగబోయాయి. ప్రధాన పార్టీల ముఖ్య నేతల పర్యటనతో పార్లమెంట్ నియోజకవర్గాల్లో హడావుడి అంతా ఇంత కాదు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధి వ్యాప్తంగా కొనసాగిన ప్రచారాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. 24 లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రచండ ఎండను సైతం లెక్క చేయకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ప్రచారాలను నిర్వహించారు. ఈ ప్రచారానికి ఇవాల్టితో తెరపడింది. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రచార సరళిలో దాదాపు నెల రోజులుగా ప్రధాన పార్టీల నాయకులంతా పోటాపోటీగా ప్రచారాల్లో దూసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్, అలాగే బీజేపీ పార్టీ, ఈ మూడు పార్టీల్లో నిజామాబాద్ జిల్లా లోక్సభ స్థానానికి అంటే నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఈ మూడు పార్టీల నుంచి ముగ్గురు నేతలు ఉద్దండులుగా ఉన్నారు. అయితే ప్రచారంలో కూడా వారు దూసుకుపోయినటువంటి పరిస్థితి. పోటాపోటీగా ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు తమ పార్టీ తాము చేసేటువంటి ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేస్తామో అన్న దానిపైన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. జీవన్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు అలాగే కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. అటు జగిత్యాల అంటే నిజామాబాద్ పార్లమెంట్లో పూర్తిగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. జగిత్యాల, కొరుట్ల, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సెగ్మెంట్లలో అంటే పార్లమెంటు సెగ్మెంట్లలో కలుస్తాయి. 7 నియోజకవర్గాలు ఈ అభ్యర్థి విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. అయితే జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ జగిత్యాలలో కార్నర్ మీటింగ్ అలాగే రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆర్మూర్లో కూడా భారీగా రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ కూడా ప్రసంగించడం జరిగింది. అక్కడ నుంచి నిజామాబాద్ నగరంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ అలాగే రోడ్ షోలు నిర్వహించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి బాజిరెడ్డి గౌర్ధన్, ఈయన చాలా సీనియర్ నేత. ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉంది. బీఆర్ఎస్ నుంచి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నెల రోజులుగా చాలా ఈ 7 సెగ్మెంట్లలో ఆయన ప్రచారాల్లో కవర్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో జరిగినటువంటి రోడ్ షోలో భారీగా జనాలు కూడా తరలి వచ్చినటువంటి సందర్భం. కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తుంది అనే హామీలైతే మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చారు. ఇక బీజేపీ పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ, ఆయన ఇప్పుడు బరిలో ఉన్నారు. అరవింద్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నారు. సిట్టింగ్ ఎంపీ కావడం అలాగే బీజేపీ అభ్యర్థిగా ఉండడంతో ఆయన కూడా నెల రోజుల పాటు ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఇటు బీజేపీ నుంచి కూడా బీజేపీ రెండో అధినేతగా చెప్పుకున్నటువంటి అమిత్ షా భారీ బహిరంగ సభ కూడా ఇక్కడ నిజామాబాద్ నగరంలో నిర్వహించారు. అమిత్ షా రాకతో బీజేపీకి మరింత ఊపు కూడా వచ్చినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. అలాగే మాజీ గవర్నర్ తమిళసై కూడా నిజామాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నేతలను ఈ నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్లలో వారిని రోడ్ షోల ద్వారా తింపుతూ అక్కడ కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ప్రజలను అట్రాక్ట్ చేసేటువంటి ప్రచారాలు అయితే జరిగాయి. పూర్తిగా ఎండను ఏమాత్రం లెక్క చేయకుండా దాదాపు నెల రోజుల పాటు అభ్యర్థులంతా ప్రచారాల్లో బిజీగా గడిపారు. ఇక ఆ ప్రచార సమయం కూడా ముగిసిపోవడంతో కాస్త రిలాక్సేషన్ అయితే అయినట్టు మనకు తెలుస్తుంది. ఇక 13వ తారీఖు జరిగేటువంటి పోలింగ్కి అంతా సన్నద్ధం అవుతున్నారు. ఇక పోలింగ్ సరళి కావచ్చు, పోలింగ్ ఏర్పాట్లు కావచ్చు, పోలింగ్ మేనేజ్మెంట్ పైన పూర్తిగా ఈ 3 ప్రధాన పార్టీల నేతలైతే దృష్టి సారించారు. ఇక
13న జరిగేటువంటి ఎన్నికలకు ఇటు అధికారులు సైతం సర్వం సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఓవరాల్గానైతే నిజామాబాద్ పార్లమెంటరీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార సరళి అయితే ముగిసిందని చెప్పవచ్చు. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాకు 4 నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంటు దాంట్లో కలుస్తాయి. ఈ కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుకాల్ ఈ 4 నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉంటాయి. అటు మెదక్ సంబంధించింది సంగారెడ్డి, ఆంతోల్, జహీరాబాద్ ఈ 3 నియోజకవర్గాలు, ఈ 4 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు కలిపి జహీరాబాద్ పార్లమెంటరీగా ఏర్పడింది. అక్కడ కూడా ఇటు బీజేపీ నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ కూడా జహీరాబాద్ నుంచి బరిలో ఉన్నారు. అక్కడ కూడా హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు. ఎవరికి ఎక్కడ తగ్గకుండా, ఏ అభ్యర్థి కూడా తగ్గకుండా హోరాహోరీ ప్రచారాలు అయితే నిర్వహించారు. అక్కడ కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఆ ప్రచారాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ కామారెడ్డిలో రోడ్ షో నిర్వహించారు. కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డిలో రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి సందర్భాలు. ఇక బీబీ పాటిల్కి సంబంధించి అక్కడ నరేంద్ర మోదీ దేశ ప్రధాని కూడా జహీరాబాద్లో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజా సింగ్ కూడా బీబీ పాటిల్కి సంబంధించి ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తానికి ఇటు కామారెడ్డి, జహీరాబాద్కు సంబంధించి కావచ్చు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థులైతే హోరాహోరీ ప్రచారాల్లో పాల్గొన్నారు. ఇక ప్రచారానికైతే తెర పడినట్టయింది. ఇది ఓవరాల్గా నిజామాబాద్లోని ప్రచార సరళికి సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.